హాయ్, నేను మీ బాలు ఖైర్ సిరిసిల్ల. ఈరోజు దుబాయ్ లేబర్ క్యాంప్లో ఉన్నాం. అన్న తిరుపతి అన్న జగిత్యాల జిల్లా టీంలంతా ఇలా మన బలగం టీవీ ప్రేక్షకులకు దుబాయ్లో ఉన్న మన ఒగ్గు కళాకారులు పరిచయం చేద్దామని వచ్చినాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. శనార్థి మీ కథ స్టార్ట్ చేద్దాం. ఇక ముచ్చట కంటే ముందు తర్వాత మనం ముచ్చట పెట్టుకుంటాం. నేను వెళ్ళనా బయటికి? ఇట్లా మీ మైక్ ఒకటి నువ్వు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. ఈ ఒగ్గు కథ చూస్తాం తెలంగాణలో, కానీ దుబాయ్లో వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దుబాయ్ ఒగ్గు కథ తిరుపతి అన్న ఖచ్చితంగా కథ. ఏం కథ చెప్తావు అన్న? ఎల్లమ్మ కథ చెప్పుకున్నాం. ఎల్లమ్మయ్యే అన్న 4-5 ఎన్ని కథలు అయితే అన్ని కథలు మధ్యలో వేసాయి. రైట్, సరే అన్న. ఓకే అన్న. హరి 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 హే రామ శ్రీ హరి రాఘవులే బాబు ఓ సీత్రవర్యను ఉండను అమ్మా మామిల్ల మైసమ్మో అమ్మ మరి చాడమ్మా విష్ణుగా అన్నావు తల్లి మాయమ్మ తల్లి ఆఖరి కురాలా అరే నాయన మా విల్ల మేచమ్మ మరి చారదమ్మ లోనే ఇల్లమ్మ లోకానికర్త విష్ణుగన్నవు తల్లి ఆఖరి కురాలా నీ సత ఇచ్చిన కచ్చపల్లేది కరమల్ల మీది సంకలో మచ్చేది దైత సుమారి అమ్మ నేనెంతటి వాడైన పానంబు వెకిలించి పద్మవీరములైన తలత ఉన్నంతసేపు తలసేను నీ భజన శరణగాలం నాడు చేసేను నీ భజన మరణగాలమాదు మరిసేను నీ భజన సల్లియాది దండామా భూదేవి దండామా అరే తొక్కిన భూదేవరా తోడై ఉన్నా అరే మొగడేడ వేడి మాకు మొచ్చాలి మొగడేడ వేడి మాకు మొచ్చవలి సూర్య సెందూర రాజులకు దండా సూర్య సెందూర రాజులకు దండా ఒరి నన్ను గన్నట్టి నా తల్లికి దండా జలమహమిచ్చి నా తండ్రికి దండా జలమహమిచ్చి నా తండ్రికి దండా ఒరి అన్నం పెట్టి నా తల్లకు దండా మమ్ములాదహరించి నా పెద్దలకు దండా ఒరి గవ్వ గట్టి నా గణపతి దండా నాకు లింగము గట్టి నా గురువుకు దండా ఒరి లింగము గట్టి నా గురువుకు దండా ఒరి మంత్రగాడ నామనమారా ఒరి నామనమారా నీకు 10,000 దండా ఒరి కట్టు పోతారా నా కన కొడకారా నా కన కొడకారా 10,000 దండా ఒరి పెట్టు పోతారా నా పెద్ద కొడకారా ఒరి నా పెద్ద కొడకారా నీకు 10,000 దండా ఒరి నా పెద్ద కొడకారా నీకు 10,000 దండా ఒరి దారి దొంగారో నా దండకాడారా ఒరి నా దండకాడారా నీకు 10,000 దండా చల్లు రామ 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 ఒరి రామ 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 ఒరి రాజతీయ మండలము రామ రామ ఒరి వారేల పట్నములు రామ రామ ఒరి వలేరుతున్నారా రామ రామ ఒరి విష్ణుదేవుడేలి రామ రామ ఒరి ఇంద్రమూడు లోకలము రామ రామ ఒరి బ్రహ్మదేవుడేలి రామ రామ ఒరి బ్రహ్మ కంచి పట్నమండ రామ రామ ఒరి శివుడు సంగమేలి రామ రామ ఒరి శివపూరి పట్నమాట రామ రామ ఒరే పర్వతమ్మ ఏలి రామ రామ ఒరే పాయక పంచాదగిరి రామ రామ ఒరే వారేల పట్నమూలు రామ రామ ఒరే వల్లేలు హరమ
దేవయే అయ్యో రామావో రామ రామ ఒరే రామావో రామ రామ ఒరే కాపులన్న ఏలి ఏలి ఒరే కొలకు ముందు పుట్టి అది కొల్లాపూరి పట్నవాడ ఒరే బీరయ్య ఏలి ఏలి ఒరే బిరళ గురించి మాట్లాడ అది అక్కమ్మ ఒరే హయ్యలగిరి పట్నవాడ దేవయే ఒరే గొల్లారాజు లేలి అది ఉరుసి ఊరాడిగొండ ఒరి ఉత్తరం వరే నాయన ఎవరేల పట్నాలు వాలేరుతున్న విష్ణు దేవుడు ఇంత మూడు లోకం బ్రహ్మదేవుడు ఏలది బ్రహ్మ కంచిపట్నం శివుడు సంగం ఏలది సూపరి పట్నం పర్వతం ఏలది పంచాదిగిరులయ్యా కాపులు ఏలేదు కోలుకు ముందు పుట్టిన కొల్లాపురి పట్నం గొల్లలే గొల్లలంటే గొల్లలు ఏలేదు ఉరిసి ఊరాడి కొండ ఉత్తరాన దొనకొండ మధ్యాహ్నం దొనకొండ మరి గొల్లల పట్నం అయ్యా అయ్యో రామావో రామ రామ ఓరే శ్రీరాముడు ఏలి ఏలి పది అయోధ్య నగరం ఓరే శ్రీకృష్ణుడు ఏలి ఏలి ఓరే తారకాది నగరం ఓరే పంచ పాండవులు ఏలి ఏలి వాది వత్తినాది పురమయ్య హరే రామావో రామ రామ ఓరే కులాసాము ఏలి ఏలి ఒరే సాగు జమున పెళ్లి ఆట మాది ఏకుదొండ బ్రహ్మాట వాళ్ళు ఈ 106 వాళ్ళు వద్ది గగర పొల్లు అయ్యో ఈ 106 వాళ్ళు ఉన్ని గగర పొల్లు అయ్యో కులమో కుతికేల వంటి 10 సంవత్సరం కాలం అంటే వరల నాయన వడవండి యూజన కులసాము లేలేదు సాకు జౌనపల్లి ఏకుదొండపురం 202 పత్తి కంకర పళ్ళు 202 ఉన్ని కంకర పళ్ళు 4 నాదాయి కులమమ్మ అందుకే అన్నారు నాయన వడవంటి ఒక్క ఈనాటి కానాటికైనా కులమిడిచిన పక్షి వనమిడిచిన కోతి ఎంత దూరమైన జీవించరాదన్నారయ్యా కులమేమో కుతికలం అంటే సముద్రం మోకాలం అంటన్నారయ్యా నన్నుడ 4 నాదాయి కులమా 10,000 ఆశరారది మరి దరగబోయే చరిత్ర అనగా మరి ఎట్లా ఉన్నదమ్మా ఎటమంటి చూసిన వరేనక ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ శివనెల్లి మాత రాజులాడి బిడ్డ రంభసాని మలక గౌన్లాడి బిడ్డ గణతారి బొమ్మ మధులాడి బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ మరి ఎల్లమ్మ తల్లిని వడవంటి ఒక పరశురాముడు పెట్టే బాధలకు ఏగలేక వానాడు ఎల్లమ్మ తిరుక్కుంట వడవంటి ఒక ఎలివాడ పట్నం జంబవంతుల కూడా ఏనాడు ఏలవచ్చనా చల్లో రామ రామ పోయి రామ 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 పోయి రామ 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 ఒరే జంబవంతుల గూడే రామ రామ అరే మా తల్లి ఎల్లవాడేవి రామ రామ అరే మా తల్లి ఎల్లవాడేవి రామ రామ రేణుగా ఎల్లమ్మ
ఒరే కొడుక రాముడా అటువంటి తండ్రి జాడ ఎప్పువని బాధిస్తున్నావు కొడుక అటువంటి లంగంటున్నావు దొంగంటున్నావు అటువంటి ఒక ఏనాడు యువతనం మారు మారు దెబ్బలు కొడుతున్నావు కొడుక నేను ఎక్కడ ఉండాలి ఏడ జాక్కునాలి వానాడు అటువంటి జమదగ్ని ముని రాజు అని పొంగ పుట్ట మీద బాణము నాటినాడు అటువంటి సత్యాన బోనము తీసుకత్తే ఓ నాద అటువంటి బోనము దివు లేవు అంటే ఏమిటే ఎల్లమ్మ నువ్వు ఎంగిలైన బోనము తెచ్చినవు నేను తినటోని కాదు నేను లేచటోని కాదు అని నాడు అటువంటి ఒక జమదగ్ని మునిరాజు అటువంటి పుట్ట వీర వెళ్ళిపోయిన నాడు అటువంటి నాద వయసు వీర ఎంపైతున్న సంపాదన ఉండాలి వయసు వీర ఎంపైతున్న బంగారం అన్న ఉండాలి అటువంటి ఒక ఏనాడు పిల్లలన్న ఉండాలంటారు నాదా అరే నాదా నాకు పిల్లలు కావాలంటే ఆనాడు జమదగ్ని మహాముని ఏమన్నాడు ఓ బామ ఎల్లమ్మ నీకు భర్త లేని దానికి అటువంటి సంతానం కలిగిందంటే నలుగురు నవ్వుతారు అద్దు బామ కొడుకులతోని కోటి కట్టం వస్తుంది బిడ్డలతోని లవ్ కట్టం వస్తుంది బామ మరి ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు అటువంటి కొడుకులు అంటారు వడ్డబాప కట్టినప్పుడు కొడుకులు కానీ గడ్డాలు వచ్చినాక ఎములైతారు అన్నారు బామ నీకు పిల్లలద్దు బామ వెళ్ళి పొమ్మంటే అటువంటి మాకు పట్టు పట్టి ఆనాడు సంతాన ఫలం తీసుకుంటున్నాదా 12, 24 ఏళ్ళు వెళ్ళేదాకా మన కొడుకు అటువంటి ఒక ఎంత బాధ పెట్టిన కానీ నా జాడ నువ్వు చెప్పినట్టు ఉంటే మరి పగవని కింద మన కొడుకు వెళ్ళిపోయేటువంటి చనిపోతాడంటే వినాదా నాదా అటువంటి ఒక ఏనాడు చూసినవా నేను మైసమల పట్నంలో ఇల్లు తిరిగిన గడప గడప తిరిగిన ఎవడు మన కొడుకు భయపడి ఎవరు నాకు సాటంతా సోటియలేరయ్యా మరి తిరుక్కుంటా జాంబవంతుల గూడెం కాడికి వచ్చినాక జాంబవంతుల గూడెం లోపల అటువంటి ఒక మాదలింగయ్య భార్య మాదలింగమ్మ అన్న మాదలింగన్న నన్ను దాచుకోరా అన్నప్పుడు అటువంటి ఒక ఆనాడు వాళ్ళేమన్నారు అమ్మ నీ కొడుకు భయపడి మేము నిన్ను ఇంటి లోపల ఉంచుకోము అన్ననాడు అటువంటి రేణుక ఎల్లమ్మ మరి కాళ్ళ గడపలు మొక్కి అటువంటి ఒక కడుపులో తల పెట్టినప్పుడు మరి మాదలింగమ్మ ఏమన్నది అమ్మ అటువంటి నువ్వు కట్టుకున్న సీరలు ఇస్తానంటు నువ్వు పెట్టుకున్న సొమ్ములు 7 వరాల సొమ్ములు ఇస్తానంటున్నావు అరే నా ఇంటి లోపల జాగలేదు గాని ఒకవేళ నీకు ఇష్టమైతే ఎల్లమ్ము మరి పాలపుల్ల సౌలల్లో పైడమ్మ సింతల కింద లందగోళాలు ఉన్నాయి లందగోళం లోపల తాటికమ్మ పెట్టుకొని జాక్కొమ్మ అన్నది ఓ ఎల్లవ తల్లి ఒకవేళ నువ్వు గనక నీకు ఇష్టమైనట్టు ఉంటే లందగోళంలో కూసుకొని మీదికెళ్ళి తాటికమ్మ కప్పుకో అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ అటువంటి ఒక ఏనాడు లందా కాడిపోయి మరి అటువంటి నా కొడుకుతో ఎక్కడ జాక్కోవాలి మరి ఎక్కడున్నా నా కొడుకు నన్ను బతకనేయడని మరి లందగోళంలో కాడికోవాలి అమ్మవారు రేణుక ఎల్లమ్మ లందగోళం కళ్ళ చూస్తున్నది ఓ రామ లందగోళం కళ్ళ చూసే వరకల్లా అరే అటువంటి తోళ్ళు నానేసిన లంద కౌసు వాసన కపల్లం కలిగిపోతున్నది ఓరి ఏమి రోరి కన్న కొడుక ఓ రాముడా అయ్యో ఏమి రోరి కన్న కొడుక ఓ రాముడా కొడుక నువ్వు పెట్టే బాధలాడు నారాముడా నేను ఏగలేక కన్న కొడుక నారాముడా నేను మాదిగిలందలో నారాముడా నేను గీ కౌసులందలా నారాముడా నేను ఎట్లా కూతుందును నారాముడా నా కొడుకు ఓ రాముడా ఓరి కొడుక రాముడా రాముడా అయ్యో ఓరి కొడుక రాముడా రాముడు కొడుక నువ్వు పెట్టే బాధలా నా కొడుక నేను ఏగలేక కన్న కొడుక రాముడా నేను మాదిగిలందలో నా కొడుకు నేను జాగోని ముంట కొడుక రాముడా నాదా ఏమిటయ్య ప్రాణనాదా ఓ నాదా అయ్యో ఏమిటయ్య ప్రాణ
వేసుకొని ఓ రాజా నువ్వు ఏమి చూకబడితివయ్యా ఓ రాజా ఓ రాజముని రాజా అటువంటి నన్ను వేసుకొని నువ్వేం సుఖపడ్డవు నిన్ను వేసుకొని నేనేమి అయిపడ్డనాదా నాదవటువంటి ఒక ఏనాడు యూజనం లగ్గం ఒక్కటైంది నాగ వెళ్ళి కాలేదు నెత్తి వీని జీలకర్ర బెల్లం తీయలేదు చేతుకున్న కంకర విడవలేదు రట్టుకున్న బాసింగ విడవలేదు కాళ్ళ పారాని ఆరలేదు మారబట్ట కట్టలేదు రాదా నేను పశువు బట్టలు ఇవ్వకుండా ఓ రాదా నేను పశువు బట్టలు ఇవ్వలేదే ఓ రాదా ఎక్కడికెళ్ళ బ్రాహ్మణయ్య వచ్చిండు బ్రాహ్మణోని మీద మన్ను వాడా మరి అటువంటి లగ్గం ఒక్కటైంది నాకు వెళ్ళి కాకముందు మరి అటువంటి వరుగులు తప్పు చెప్పి నిన్ను అటువంటి అడిగి పాలు చేసినాదా ఇప్పటికి నువ్వు పోయి ఓరాదా పాయక 12 నాదా పాయక 12 ఏళ్ళ దినమైతున్నది ఇంకా 12 24 ఏళ్ళంటే ఇంకా 12 ఏళ్ళు నా కొడుకు అటువంటి ఒక్క ఎన్ని బాధలు పెట్టినా ఎంత కొట్టినా ఎంత తిట్టినా నా ప్రాణం తీసిన నీ అటువంటి ఒక్క నేను చెప్పరాదా నీ పేరు చెప్పని నీ అంపినోని పేరు చెప్ప అని చెప్పి అమ్మవారు రేణుక ఎల్లమ్మ అటువంటి ఒక ధైర్యం తెచ్చుకొని తన ధైర్యం 10 మంది పెట్టాని అమ్మవారు రేణుక ఎల్లమ్మ అరే కొడుకా రాముడా నువ్వు పెట్టే బాధ భరించలేక అటువంటి నేను ఈ మాదికి లందలోపల దునికి మరి లందలోపల జాగుంటాని చెప్పి ఏనాడు రేణుక ఎల్లమ్మ ఏమంటున్నది ఒరే కొడుకా రాముడా అటువంటి నీ తాతకు దొరకని తండ్రికి దొరక నీకు దొరకని చెప్పి అటువంటి ఒక అమ్మవారు రేణుక ఎల్లమ్మ అటువంటి ఒక ఏనాడు చూసిన లందవినున్న తాటికమ్మ తీసేసేనా తాటికమ్మ తీసేసింది అటువంటి ఒక పిరికడి యాపాకు బట్టి పిరికడి బండారు బట్టి మరి లందవీన అటువంటి ఒక ఎట్లా కొడుతూ ఉన్నదమ్మా చల్లు హే దైవ మోరాజు నందారా అరే హే దైవ మోరాజు రాజా అరే అమ్మవారు రేణుక ఎల్లమ్మ పిరికేడు యాపాకు పట్టేరా పిరికేడు బండారు పట్టేరా అరే కొండ విద్యాలయ కోయ విద్యారా అరే కొండ విద్యాలయ కోయ విద్యారా అరే హడి విద్యాలయ అడగడి విద్యారా ఎల్లల వేదాలు కొలసిన మంత్రాలు ఎల్లల వేదాలు కొలసిన మంత్రాలు రేణుక ఎల్లమ్మ చదువుతున్నది నూటికి మంత్రం కోటికే తప్పాలి కోటికి మంత్రం కొదివేయాలి అమ్మవారు రేణుక ఎల్లమ్మ అటువంటి ఒక యాపాకు పట్టింది నూటికి మంత్రం నువ్వు లేనని చెప్పి అన్నాడు కోటికి మంత్రం కొడుకు లేదని చెప్పి అటువంటి ఒక లందవీన కొట్టినప్పుడే లందకోలే మూజుడు రాదాయే లందకోలే మూజుడు రాదాయే ఏ సెర్ర సింగాలు వెళ్ళేరా అరే లందలోపాల దొరుకుతున్నాయా ఒరే లందలోపాల దొరుకుతున్నాయి మరి లందల దునుకంగయ్య అమ్మవారు పాతల లోకం లోపల వటవంటి లంద లోపల దునుకంగ మీదికి ఉత్తమాదికి లందోల ఉన్నది వటవంటి లోపల చూసినవా మరి కన్నె కొమ్మల పుట్ట కారు నల్ల బేడెం పుడుతున్నదమ్మా ఒరే కన్నె కొమ్ముల పుట్ట పుట్టేరా కన్నె కొమ్ముల పుట్ట పుట్టేరా కన్నెకొమ్మల పుట్ట కారణల్ల బేడం పుట్టింది అటువంటి కన్నెకొమ్మల పుట్ట మీద కలియాపరుచ్చం పుట్టిందమ్మా కలియాపరుచ్చానికి బంగారు టుంగు టుయ్యాల పుట్టింది అటువంటి ఒక ఏనాడు యోజన అమ్మవారు రేణుక ఎల్లమ్మ టుంగు టుయ్యాల లోపల ఊగని గాని అమ్మవారి సంగతి అటువంటి లంద లోపల ఉండని మరి పరశురాముడు అటువంటి ఆడ తిరుగుతున్నాడు ఇల్లు తిరుగుతున్నాడు పరశురాముడు అరే మా తల్లి ఎక్కడ వాయే లంగెల్లి దొంగెల్లి పాడుకావు ఎల్లి బద్మాసీలు ఎక్కడ వాయే నాకు ఎట్లా దొరకాలి బాబు జాడ చెప్పమంటే తప్పించుకొని తిరుగుతుందని మరి పరశురాముడు చూసిన ఇల్లు తిరుగుకుంటా అటువంటి జాంబవంతుల కూడా చేరవచ్చిండు మరి కరకర పొద్దు పడుతున్నాయి కర్రావులు ఎంకలేస్తుంది అటువంటి ఒక ఎగిల్లి వారేటి సమయంలో అటువంటి ఒక పరశురాముడు ఏనాడు చూసిన అటువంటి ఒక జాంబవంతుల గూడెం చేరవచ్చిండు జాంబవంతుల గూడెం వచ్చే వరకల్లా అటువంటి ఎగిల్లి వారేటి టైం లోపల అటువంటి మాదలింగమ్మ ఆ సీపిరులు బట్టి ఆకిళ్ళు నూకుతుంది అరే
ఆకిళ్ళు నూకి వరకల్లా అటువంటి ఒక కట్టుకున్న కలియాప సీర తొడుక్కున్నది నవిలికన్ల రై అలనాడు రేణుక ఎల్లమ్మ వంగ ఏం చేసింది అటువంటి ఒక సీర జాకెట్ ఇచ్చి ఈమెకి ఇచ్చింది ఆమె కట్టుకున్న సింపుల్ సీర కట్టుకున్న ఆమె రేఖ తొడుక్కున్న సింపుల్ రేఖ తొడుక్కున్నది మరి రేణుక ఎల్లమ్మ అటువేనది మరి అటువంటి ఒక ఏనాడు చూసిన మాది మొదలింగమ్మ రేణుక ఎల్లమ్మ కట్టుకున్న సీర కట్టుకొని ఆకిలి నూకంగా పరిశ్రమడు ఏర్పాటు చేసి అత్తమ్మ నరస పెట్టుకున్నాడు అత్త నీకు ఈ సీర ఎక్కడదంటే నా మొగడు తెచ్చిండు మొన్న బొక్కల బారానికి పోయి అమ్మా ఏది కదనంటే అటువంటి ఒక మంచి మాటకు మరణం ఉంది చెడ్డ మాటకు నీ శరణం ఉంది ఇత్తా అటువంటి ఒక ఈ సీర కలియాప కట్టేది కలియాప సీర తొడిగేది నవిలికల రేఖ మా తల్లి తప్ప ఈ భూలోకం మంది ఎవరు కట్టలేరు నా తల్లి జాడ చెప్పు అని బాధించినప్పుడు అటువంటి ఒక్క వాళ్ళు దెబ్బలు కొట్టిన ఒప్పుకుర్రు ఎట్లయినా ఒప్పుకుర్రు ఎన్నో అబద్ధాలు ఆడిరు ఎన్నో ఒట్లు పెట్టుకున్నారు మరి పరశురాముడు బాగా ఆలోచన చేసి అత్తమ్మ ఇంకొక మాట ఇవన్నీ ఒట్లు పెట్టుకున్నావు మా తల్లి నీకు ఎరకలేదన్నావు కానీ ఇంకొక మాట ఇంకొక ఒట్టు నువ్వు పెట్టుకుంటే పోయాత్తా ఒట్టు నువ్వు పెట్టుకుంటే పోయాత్తా అయ్యో గట్లయితే నమ్ముతానే పోయాత్తా దండివాడు రాముడాట రాముడు దండివాడు రాముడాట రాముడా ఏమిటా మేనత్తావటమంటి ఒక ఇవన్నీ ఒట్లు పెట్టుకున్నావు కానీ ఇంకొక ఒట్టు పెట్టుకున్నట్టు ఉంటే నేను నమ్ముతానే అన్నప్పుడు అయ్యా రాముడా నీ బొంద బాంచను నీ కాళ్ళు మొక్కుతా రాముడా అటువంటి మీ అమ్మ జాడ మాకెరకలేదు నువ్వు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు మేము పెట్టుకుంటావు నువ్వు చెప్పు అయ్యానా కోరికప్పుడు రాముడు రాముడా గప్పుడు రాముడు గప్పుడు రాముడు రాముడా గప్పుడు రాముడు ఏమని మాటలు మాటలు అంటాడా ఏమని మాటలు రామ పరశురాముడు అటువంటి ఏమంటున్నాడు ఏమిటే అత్త అటువంటి ఒక మీరు జాంబవంతులు పెట్టుకొని అటువంటి ఒక బొట్టు ఉన్నది అయ్యో సిన్న కత్తి తోడు వస్తా పోయాత్త అయ్యో సిన్నారే తోడు వస్తా పోయాత్త సిన్న కత్తి తోడు సిన్నార తోడు సిన్న బిడ్డ పోసవ తోడని బొట్టు నువ్వు పెట్టుకున్నట్టుకుంటే అయ్యో గట్లయితే నమ్ముతానే ఓయాత అత్తమ్మ నువ్వు చిన్న కత్తి తోడు సిన్నార తోడని అటువంటి ఒట్టు పెట్టుకుంటే సిన్న మరి ఇలా నడిచేది ఏంటిదిరా నవరాత్రులు అంటే కనక దుర్గమ్మ గారి పూజ అరే పిల్లగా ఎలాంటికి ఎన్ని రాత్రులురా మూడు రాత్రులు మరి అటువంటి ఒక కనక దుర్గమ్మని దర్శనం చేసుకొని ఇంటికాడ ఉండి అదృష్టం మనకు లేకపాయే మరి అటువంటి ఒక దుర్గమ్మ తల్లి మమ్మల్ని అందరి సల్లంగా చూడు అని చూసినవా అటువంటి ఒక మనం దుర్గమ్మ పేరు మీద మరొక పాట వేసుకుందాం పిల్లగా వేసుకుందావా ఓరి అమ్మ దుర్గమ్మ దండమ్మ దేవి దుర్గమ్మ దండమ్మ ఓరి అమ్మ దుర్గమ్మ నీకు దండమ్మ దేవి దుర్గమ్మ నీకు దండమ్మ అరే చుట్టూ చుక్కల యోజి దుర్గమ్మ నడమ చంద్రుని యోజి దుర్గమ్మ ఓరి నడమ చంద్రుని యోజి దుర్గమ్మ నిన్నే గొల్దోమే తల్లి దుర్గమ్మ వారము నాడు దుర్గమ్మ వారము నాడు దుర్గమ్మ పితావరము నాడు దుర్గమ్మ నిన్ను గొల్దోమే తల్లి దుర్గమ్మ నీ సేతుకు గాజులు తెచ్చినవే నీ కళ్ళకు కడియాలు తెచ్చినవే నీకు ఓ రంచుకోగాలే దుర్గమ్మ నీకు వడివాల బియ్యవే దుర్గమ్మ నీకు ఓ రంచుకోగాలే దుర్గమ్మ నీకు వడివాల బియ్యవే దుర్గమ్మ నీ కళ్ళకు కాటుక తెచ్చినవే నీ పళ్ళకు దాసేరా తెచ్చినవే నీకు
కళ్ళకు కాటుక తెచ్చినవే నీకు పళ్ళకు దాసేరా తెచ్చినవే నీకు దూసుకోను దువ్వేన తెచ్చినవే చూసుకొని వద్దము తెచ్చినవే నీకు దూసుకోను దువ్వేన తెచ్చినవే చూసుకొని వద్దము తెచ్చినవే నీకు ఓరంచుకోగలే దూరుకమ్మ నీకు వద్దాల రైగేలే దూరుకమ్మ నీకు ఓరంచుకోగలే దూరుకమ్మ నీకు వద్దాల రైగేలే దూరుకమ్మ నీకు ఓరంచుకోగలే దూరుకమ్మ నీకు వద్దాల రైగేలే దూరుకమ్మ నీకు సైనియ రైగేలే దూరుకమ్మ నీకు సక్కాని గుడకాలే దూరుకమ్మ హరి హరి రమ రమ ఇదొక క్లిప్ స్టార్ట్ చేయి హరి హరి పిల్లగా మరి అరే ఎటువంటి ఒక ఏనాడు చూసిన వాటికి తెలుసురు ఆ దొండకాయ భూమికి తెలుసురు పచ్చని పురి అటువంటి పండుగలకు తెలుసురు ఆకాశి పండుగ మరి పూజలకు తెలుసురు తొలి విఘ్నేశుడమ్మా ఇగ్గన్న పాట అంటే మరి ఎట్లా ఉండాలి హరి దండలు దండాలు నీకు గరణాలా నువ్వు ఘనమైన దేవుడవే గరణాలా హరి దండలు దండాలు నీకు గరణాలా నువ్వు ఘనమైన దేవుడవే గరణాలా నువ్వు బాహిలోన వెలసిన గరణాలా నువ్వు గొప్ప దేవుడవే గరణాలా నువ్వు కాని పాకామలను గరణాలా నువ్వు కందిగల్ల లింగమయ్యా గరణాలా హరే దండలు దండాలు నీకు గరణాలా నువ్వు ఘనమైన దేవుడవే గరణాలా ఊరి ఊరు చుట్టూ వరి సెల్లు గరణాలా అవి ఉండగల పైసలు గరణాలా నువ్వు పిల్లలతోని పూజలు గరణాలా నువ్వు తలలతోని మొక్కలు గరణాలా నీకు మెత్త మెత్త ఖజుర పళ్ళు గరణాలా నీకు మేలైన అరటి పళ్ళు గరణాలా హరి హరి ఓ రామ రామ బోరే శరణ శరణ శరణమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి గంగా తల్లి గంగా రాణి దేవి భవాని బోరే మూడు గంగూల వాడే ముత్యాల రైకే ముత్తెపురాము నిన్ను గలవా మురిసావే గంగో విరిసావే గంగా ఓరే నలుగు గంగూల సిరే నలవట్టూరైకే నలముకరాజు నిన్ను గలవా నడిసావే గంగో విరిసావే గంగా ఓరే గంగ వచ్చే చూడారమ్మా గాలి మేఘాల తలకు తలకూన వచ్చే తలకురులో మెరియా కిరీటం భూమిరియా ఓరే గంగ వచ్చే చూడారమ్మా గాలి మేఘాల మంగళ పూలివ్వారమ్మా మగవారందరూ అందరూ ఓరే ఘనమైన మట్టేవాడ గంగ పుట్టి నిల్లో గంగా నిన్ను గోలుసేటి గనులే వారమ్మా ఒరే గంగ నిన్ను గోలుసేటి గనులే వారమ్మో
గణకాటమయ్యో ఘనమైన దోలకొండ గణకాటమయ్యో గణకాటమయ్యా అట్లా ఓలేటి ఆవులెవరియో గోవులెవరియో ఆవుల పోలు రాజు అడవిడ్డాయో సిన్ని బిడ్డాయో ఎద్దుల్లో గోరనాయి మద్దుల్లారెల్లో మద్దుల్లారెల్లో మద్దుల్లాగే ఎద్దుల్లో రంగా ఎద్దుల్లో రంగా మద్దుల్లో నీళ్ళు తాగి ఎద్దుల్లో రంగా ఎద్దుల్లో రంగా ఎద్దుల్లో నీళ్ళల్లా ఎర్రన్న రంగా మాయన్న రంగా ఎద్దుల్లో నీడల్లా ఎర్రన్న రంగా మాయన్న రంగా ఎండియా మేడకి నెనకల్లా యొద్దు నెనకల్లా యొద్దు హరి హరి ఓ రామ రామ చల్ రామ 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 జ్యోతి అరే శివుని చిన్న కుమారుడే అరే సిక్కు జేడాల వల్ల అయ్యో సిక్కు జేడల గల్లా ఓరే హగ్గి దేవుడు మల్లయ్య అరే యాకార పిండ ఏ భగవంతుడు మల్లయ్య అరే పర్వతాల మీద ఓరి పురుగు ముట్టని పుష్పములు అయ్యో కప్ప ముట్టని గవదాములు దేవయే ఓయమ్మా పురుగు ముట్టని పుష్పాలు పట్టి కప్ప ముట్టని గవతాలు కావేరి తీర్థం పట్టిండి పట్టమంటే పాయక 12 ఏళ్ళు భగవంతుడు పూజలు చేస్తున్నాడమ్మా పండు మీద నీ సోకు నీ మీద నాసకు సీరలు కట్టేలాగా రైకులు తొడిగేలాగా సొమ్ములు పెట్టేలాగా అపురం వల్లయ్యో బండి మీద నేనత్తా నిలుపురం వల్లయ్యో బండి మీద నేనత్తా అపురం వల్లయ్యో బండి మీద నేనత్తా నిలుపురం వల్లయ్యో నిన్నేవుడు నేనత్తా కర్రెట్లా కడదాము కత్తాల కోదాము కర్రెట్లా కడదాము కత్తాల కోదాము కొల్లేలా కడదాము కోరవెల్లి కోదాము మల్లేలా కడదాము ఐలవేని కోదాము ముగలగల కడదాము ముజ్జిగాక పోదాము ముగలగల కడదాము ముజ్జిగాక పోదాము పెద్దట్లా కడదాము పెద్దపురం పోదాము ఓరియాపురం మల్లయ్యో బండి మీద నేనత్తా లేపురం మల్లయ్యో బండి మీద నేనత్తా అరే పిల్లగో ఇంకా కొమరవెల్లి దేవుడా అరే పిల్లగా ఏం పాట పాడదు ఈ పాటలు మనసుకు అత్తలేవంటావు ఇంకేం పాట పాడతావురా ఇంకో పాట పాడాలంటావా ఓరి లేత లేత మా ఇళ్ళ లేత మామిడి పండమ్మో మరదాల మాణికావా లేత మామిడి పండమ్మో మరదాల మాణికావా లేత మామిడి పండు కోసి బొల్ల పెట్టయ్యో బావయ్యో బంగారయ్యా కోసి బొల్ల పెట్టయ్యో బావయ్యో బంగారయ్యా
గాని నీ మొగడేమన్నంటాడే మరదాల మాణిక్యమా నీ మొగడేమన్నంటాడే మరదాల మాణిక్యమా వారి మొగని మీద మన్ను అయ్య మొద్దు ముండ కొడుకయ్యో బావయ్య బంగారయ్య మొద్దు ముండ కొడుకయ్యో బావయ్య బంగారయ్య మరి మొద్దు ముండ కొడుకు అయితే మొక్కి మోటార్ ఎక్కావే మరదల వానికావా మొక్కి మోటార్ ఎక్కావే మరదల వానికావా నేను మొక్కి మోటార్ ఎక్కుతా గాని చేతుల పైకము లేదయ్యో బావయ్యో బంగారయ్య చేతుల పైకము లేదయ్యో బావయ్యో బంగారయ్య చేతుల పైకము లేకపోతే చెవుల కమ్మాలమ్మవే మరదల మాణిక్యమా చెవుల కమ్మాలమ్మవే మరదల మాణిక్యమా నేను చెవుల కమ్మాలమ్ముతా గాని చేసుకున్నాను సొమ్మయ్యో బావయ్యో బంగారయ్య చేసుకున్న సొమ్మయ్యో బావయ్యో బంగారయ్య మరి చెవుల కమ్మలమ్మ పోతే కాళ్ళ కడియాలమ్మవే మరదల మాణిక్యమా కాళ్ళ కడియాలమ్మవే మరదల మాణిక్యమా నేను కాళ్ళ కడియాలమ్మత గాని తల్లి గారి సొమ్మయ్యో బావయ్య బంగారయ్య తల్లి గారి సొమ్మయ్యో బావయ్య బంగారయ్య ఇలా నువ్వు నేను కూడిపోతే ఊరొల్లేమన్నంటారే మరదల మాణిక్యమా ఊరొల్లేమన్నంటారే మరదల మాణిక్యమా అయ్యో ఊరు దాటేదాకా మనము అన్న ఎల్లెల లెక్కారే మరదల బంగారయ్య మన్నల ఎల్ల లెక్కారే బావయ్యో బంగారయ్య అరే ఊరు దాటినాక మనం ఆలు మగలమైదావే బావయ్యో బంగారయ్య ఆలు మగలమైదావే బావయ్యో బంగారయ్య నీ ముచ్చట పాడుగాను వారి ఊరు దాటిదాకా అన్నయ్య లెక్క ఊరు దాటినాక ఏది ఆలు మొగలు లెక్క మంచి ముందు వెళ్ళరే పోరాలు గట్లే చేస్తురంటవా అయితే వారి పాట మనసు కత్తలేదు నువ్వు ఒక పాట పాడు ఒక చిన్న పాట పాడు బోరి వంకతో మా చెట్టు కింద వంట అయ్యమ్మో అది గొల్లాలచ్చమ్మా వంట అయ్యమ్మో రాజు గొల్లాలచ్చమ్మా ఓరే వంటతో మా చెట్టు కింద వంట అయ్యమ్మో గాజులచ్చమ్మా వంట అయ్యమ్మో గాజులచ్చమ్మా అరే వంట మీద మన్ను పడ మంట మండదిరో పోలీసు లచ్చయ్య మంట మండదిరో పోలీసు లచ్చయ్య అరే దుదిని మా చెట్ల కింద దుప్పటయ్యమ్మో గాజుల లచ్చమ్మ దుప్పటయ్యమ్మో గాజుల లచ్చమ్మ ఊరి సీరల్లేవు రైకెళ్ళేవు రాతో రాతానని పోరగల్ల నడిచిపెట్టి పోతానని పోతా ఊరి సీరల్లేవు రైకెళ్ళేవు రాతో రాతానని నడిచిపెట్టి పోతానని పోతా ఇక్కడ చూడ అక్కడ చూడు లచ్చనో లచ్చి నువ్వు అడుకొని తెచ్చుకోయే లచ్చి నా లచ్చి అరే పోరగళ్ళకి బట్టలు లేవు రాతో రాటానే పోటగా నిడిచిపెట్టి పోతో నేను పోతా అరే సీరియల్ లేవు రేగలేవు రాతో రాత రాత మీద మన్ను అయ్యబోతో నేను పోతా అరే ఇక్కడ చూడు అక్కడ చూడు లచ్చి ఓ లచ్చి నువ్వు అడుక్కొని తెచ్చుకోయే లచ్చి నా బుజ్జి నువ్వు పోత రాని ఎప్పి లచ్చి ఓ లచ్చి నా మందిర మనది ఎగే పెద్ద లచ్చి అరే పోత రాని ఎప్పి లచ్చి ఓ లచ్చి నా మందిర మనది ఎగే బుజ్జి నా బుజ్జి
హలలెల పిల్లగా హలలెల పిల్లగో అరే రే రే ఇయ్యల్ల గలుపు లోపలున్న గలుపు జిందగీలంటే అరే రే ఇయ్యల్ల గలుపు లోపలున్న కట్టాలు చెప్పుతుంటే తెల్లారబోదు పొద్దుకపోదవ్వా ఉన్న ఊరు నిడిసి కన్న తల్లి నిడిసి కన్న తండ్రి నిడిసి చేసుకున్న భార్య నిడిసి తోడబుట్టిన పిల్లలు నిడిసిపెట్టి ఎల్లాట వంటి ఒక బతుకు తెరువు కోసమని పొట్ట సేద పట్టుకొని వచ్చినోళ్ళు ఎంతో మంది గలుపు లోపల ఇక్కడికి వచ్చి చూస్తుంటే అవ్వా వాళ్ళ మాట మనకు అర్థం కాపాయ మన మాట వాళ్ళకి అర్థం కాపాయ కొంతమంది కడుపు నొచ్చిన చెప్పరాదు కాలు నొచ్చిన చెప్పరాకపాయనా అయ్యయ్యో ఎర్రని ఎండల్ల గుమ్మడి పండోలే మాడుకుంటా మరి అటువంటి ఎర్ర ఈమె లెక్క మాడిపోతున్నారు రాగలు పన్నలు ఒకవేళ కాడ రాని రోగం వచ్చి అవ్వా ఒకవేళ అటువంటి ఒక కట్టె కింద పడ్డనాడు నిన్ననే నేను ఒక ముచ్చటిన్నా మరి బిల్డింగ్ మీదికి వెళ్ళి దిగేటి పిల్లగాడు కాలు జారిపోయి కింద పడిపోయి చనిపోయినడాట ఇంటికాడ వాళ్ళవ్వా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ బాపు వాళ్ళ అన్నదమ్ములు మా వాడు దుబాయ్ వేయండి రేపత్తడు మా పత్తడు నెలగానే పైసలు పంపిస్తాడు మా డాడీ వాళ్ళన్న అత్త ఏమన్నా పంపిస్తారని పిల్లగాళ్ళు చూస్తారు అయ్యో చూసేటి పిల్లలకు ఓ దేవుడా చూసేటి పిల్లలకు ఓ దేవుడా చూసేటి పిల్లలకు ఓ దేవుడా చూసేటి పిల్లలకు ఓ దేవుడా ఇక మీ బాబు రాడు మీ బాబు అటువంటి ఒక్క కనరాని దేశం వెళ్ళిపోయాడు అటువంటి మీ బాబు అని పేరు తెలిసినాడే అవ్వా అయ్యో నాయన నిన్న మొన్న నువ్వు ఫోన్ చేస్తే బాబు నాకు ఇది కావాలనే బాబు నాకు సాకిలేట్ కావాలని ఒక పిల్లగాడు పెన్ను కావాలని ఒక పేపర్ కావాలని ఒకరు మరి గటమంటికైన పానం వెళ్ళి పొంగ మరి పిల్లల మీద ఎంత పిల్లల మీద ఎంత మరి ఎంత కొట్టుకొని వెళ్ళిపోయే పానం పొంగనే అవ్వో ఈ గలుపు దేశం పరాయి దేశంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళు చనిపోంగా వాళ్ళకు అవ్వాది కత్తది అయ్యాది కత్తది ఉన్న ఊరాది కత్తది మరి సోపతిగాళ్ళు అది కత్తరు కన్నా పిల్లలు చేసుకున్న వారి అది కత్తదే అవ్వా ఓరి అవ్వ నేను పోత ఉన్నానాయవ్వా మల్ల మల్ల రాని అవ్వా నాయవ్వా నేను మందలియ నిన్ను రాని ఓయవ్వా ఎదిగిన పిల్లలుంటే గప్పట్ల మొన్న 2 సంవత్సరాల కింద కరోనా టైం లోపల ఇంటికాడ భార్య చచ్చిపోతే భర్తనేమో దుబాయ్ల భార్యనేమో ఇంటికాడ ఒకరు చూసేది లేదా ఒకళ్ళ బాధలు ఒకళ్ళకు తెలివ పాయరా అయ్య చేసుకున్న భర్త నాదావో నాదా ఒకవేళ చేసుకున్నోడు దుబాయ్లు అనిపోతే ఇంకా కన్న పిల్లలు విడిచిపెట్టి అనిపోతే చిన్న పిల్లలను నేను ఎట్లా ఆదుకోవాలని అయ్యో మన బతుకులు మారేది ఎన్నడు మనం ఇంటికాడ ఉండేది ఎన్నడు తెలంగాణ లోపల ఇంటికాడ చూసిన ఏ ఊళ్ళో చూసినా మరి అటువంటి గలుపులో ఇంటికొక్కళ్ళు వాడకొక్కళ్ళు ఊరికెంతో మంది అవ్వా ఇంటికాడ వాళ్ళకేమైతుందో వీళ్ళకి తెలియదు వీళ్ళకేమైతుందో వాళ్ళకు తెలియదు అటువంటి ఒక పని చేసి వచ్చి దేవుడా భగవంతుని బుక్కెడు తిని పడిపోతే సగం ఇంటితో పొద్దుకు లేసి మళ్ళా పనికి వెళ్ళిపోవాలి చిన్న పిల్లలు నిడిచిపెట్టి వస్తే చిన్న పిల్లలు పోయి పెద్ద పిల్లలు అవుతుర్రు సంకల్లో ఎత్తుకోలేదు ముద్దాడలేదు మరి పిల్లగాళ్ళను లాలించలేదు పాలించలేదు తండ్రి ప్రేమ అంటే పిల్లల కెరకలేదు పిల్లల ప్రేమ అంటే తండ్రి కెరకలేదురా హర గల్పు జిందగీల మీద మన్నవాడా
కలుపు జిందగీల మీద మన్నువాడా కలుపు జిందగీల మీద మన్నువాడా ఏమిరా తమ్ముడా హక్కలేదు అవ్వలేదు అన్నదమ్ములు లేరు తోడబుట్టినోళ్ళు లేరు చుట్టాలు లేరు బంధువులు లేరు ఇంటిన కొళ్ళు లేరు ఇంటి ముంగటోళ్ళు లేరు వాళ్ళకేమైందో మనం చూడబోతలేము మనకేమైందో వాళ్ళు చూడబోతలేము జ్వరం వచ్చి పన్నగాని తిన్నవా బిడ్డ అని అడుగుటానికి ఉన్నదా మందలిచ్చుటానికి మనకు బంధువులు ఉన్నరా మందలిచ్చుటానికి మనకు బలగం ఉన్నదా అటువంటి కొండంత బలగా నీడిచిపెట్టి కానరాని దేశంలో కట్టం ఎంత పడుతున్నావు సుఖం ఎంత పడుతున్నావు ఎవరు చూడవత్తుర్రు ఇంటికాడు ఉన్నోళ్ళు ఎంత బాధపడుతుర్రో మనం చూడొస్తున్నావా అయ్యో గలుపు జిందగీల మీద మన్నువాడా కలుపు జిందగీల మీద మన్నువాడా అయ్యో గలుపు జిందగీల మీద మన్నువాడా కలుపు జిందగీల మీద మన్నువాడా అయ్యో తలుసుకుంటే కార్యాలు వలుగుతాయి తలుచుకుంటే కార్యాలు వలుగుతాయి అయ్యో ఏడిస్తే దుఃఖమే పోయావా ఏడిస్తే దుఃఖం అవ్వా పోయావా అవ్వ నేను పోతున్ననే అవ్వ అక్క నేను పోతున్ననే అక్క సెల్లె నేను పోతున్ననే సెల్లె అన్నదమ్ములాల నేను పోతున్నా నేను ఇట్లా పోయి అట్లా సంపాదించి కత్తనని వచ్చి కానరాని దేశం లోపల కర్మ తక్కువగా మనిషి అని పోతే బిడ్డ మీ ఇంటికాడ ఉన్నోళ్ళు కోకలొరినట్టు ఒర్రుతరు అయ్యో ఎల్ల నువ్వు నాకు దొరకవే అయ్యా అయ్య నీ రూపు నాకు దొరకదే అయ్యా అయ్య నా రాత నీకు దొరకదే అయ్యా నీ నువ్వు మల్లెన్న నత్తవురా కొడుక నువ్వు మల్లెట్లా కనబడతావురా కొడుక నీ ముఖం నేనెట్లా చూడాలి నా ముఖం నువ్వెట్లా చూడాలి రా కొడుక అని వల వెళ్ళుకోన పొల పోచుకుంటా ఇంటికాడ ఏడ్చేటోళ్ళు ఏడుతారు తుడిచేటోళ్ళు తుడతారు వాళ్ళ కన్నీళ్ళు కళ్ళల్లో ఇనికిపోతాయి మరి వాళ్ళ రక్తం నేల పాలవుతుంది కండకాకుల పాలవుతుంది అని చచ్చిపోయిన శివం దేశంలోకి వెళ్ళి బయట పోయటానికి వీలు లేకపాయరా గలుపు కట్టాలు ఒక్కటి కాదు రెండు కాదు అవ్వాల చెప్పుకుంటే తెల్లారబోదు పొద్దుకపోదు కడుపు వలిగిపోయేంత దుఃఖం ఉంటది అవ్వ అందరింళ్ళ సంతోషం ఉంటది అందరిళ్ళ ఒకవేళ ఏమన్నవైతే వాళ్ళ దుఃఖం ఎట్లుంటది అలా జీవితాలు ఏమైతే పిల్లలేకైతే తల్లేకైతే తండ్రేకైతే ఇతడు ఎవ్వలేని పిల్లలు అయ్యలేని పిల్లలు అన్నట్టు అటువంటి ఒక్క ఏనాడు చూసినవా పడుసు పిల్లగాడు అనిపోదు అటువంటి వాళ్ళ దుఃఖం ఎట్లుంటది అటువంటి చిన్న పిల్లలు పట్టుకొని భార్యలకు దుఃఖం వెళ్ళబోయాలి మరి గందుకే వనగా అరెరెరే గలుపు లోపల చనిపోయిన వారికి సరకాలు దొరకని మనున్న వారికి మోచాలు కలగని అటువంటి ఒక గలుపు కార్మికుల తరపున మన నోట ఏదొక్క పాట వాడినమయ్యా మరి అటువంటి చూసినవా మరి అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ అంటే ఎట్లా ఉండాలి పిరిగడ నీ నడు వెళ్ళమో తల్లి ఎల్లమ్మ నీ పలకవన్న సిర ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే పిరిగడ నీ నడు వెళ్ళమో తల్లి ఎల్లమ్మ నీ పలకవన్న సిర ఎల్లమో తల్లి ఎల్లమ్మ నవ్వు మౌల గడ్డి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు నాడి కట్ట గడ్డి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు చేరిపోతుల బట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు జడ కప్పులేసి ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే నవ్వు మౌల బట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు నాడి కట్ట గడ్డి ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే నువ్వు గట్ట సిర ఎల్లవో తల్లి ఎల్లవా అది కలియాప సిర ఎల్లవో తల్లి ఎల్లవా అరే నువ్వు గట్ట సిర ఎల్లవో తల్లి ఎల్లవా అది కలియాప సిర ఎల్లవో తల్లి ఎల్లవా అరే నువ్వు ఎల్లవో తల్లి ఎల్లవా అది నవిలకెళ్ళరకే ఎల్లవో తల్లి ఎల్లవా అరే పిల్లగో థ్యాంక్ యూ తిరుపతి అన్న మా బలగం టీవీకి మంచి టైం ఇచ్చి అన్నగారు లింగారెడ్డి గారు రండి
ఇప్పుడు యాదవుల కంటే ఒక కథ వస్తుంది మళ్ళీ లింగారెడ్డి అని చెప్తున్నారు మరి నీకెట్లా ఒప్పింది అట్లా ఎట్రిగా మామూలు చిన్నప్పుడు అట్లా యాదవులేనా మీరు కూడా యాదవలే. ఓకే ఓకే లింగారెడ్డి అంటే నేను రెడ్డి అనుకుంటున్నా. లేదు మా తాత పేరు ఉన్నాడట, ఓకే అదే ఓకే పేరు పెట్టిర్రు. మిత్రులారా థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఈ దుబాయ్లో తిరుపతి అన్న టీం మీ అందరిని అలరించిందని కోరుకుంటే ఎందుకంటే ఈ కళలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణలో ఒకప్పుడు ఇప్పుడు కూడా ఒగ్గు కథ అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. మన ఒగ్గు కథలు కూడా గల్ఫ్కు వలస వస్తున్నాయి కాబట్టి బతుకమ్మ వేడుకలకు మన బలగం టీం వచ్చింది కాబట్టి ఒకసారి వీళ్ళ టీంను కూడా ఒకసారి కలిసి వీళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వీళ్ళ కళను మళ్ళొకసారి దుబాయ్ నుండి మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు వినిపించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. తిరుపతి అన్న థ్యాంక్ యూ. మొత్తం మీ పని వదులు పెట్టుకొని నా కోసం టైం ఇచ్చి లింగారెడ్డి గారు, దినేష్, శ్రీను అందరికీ ధన్యవాదాలు. మొత్తాన్ని నా బలగం టీవీ తరఫున కూడా మీరు మంచిగా ఉండాలి, మంచిగా సంపాదించుర్రి, కళలు వర్దిల్లాలి. ఈ ఒక్క కథలు ఇప్పుడు ఈ వయసులో కూడా నేర్చుకోవడం గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఈ మన తాతల కాలం తనుల కాలంగా కథమైనవి ఈ నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ దుబాయ్లో కూడా మీరు ఇంత ఈ కళను ప్రదర్శించడానికి ధన్యవాదాలు. తిరుపతి అన్న నాకు సెలవు ఇస్తారు ఇక. సిరిసిల్లకు వస్తే మమ్మల్ని ఖచ్చితంగా మా కళాకారులను ఇక్కడ మమ్మల్ని గుర్తించి మా కళను ప్రోత్సహించినందుకు, మా కళను గుర్తించినందుకు మన అన్న బాలన్న గారు, అదే మన బలగం టీవీ వారికి మా కళాభివందనాలు. చూస్తున్న ప్రేక్షకులకు కూడా కళాకారులను గుర్తించండి, కళను గౌరవించండి. జై హింద్. మంగళవారం పాడవాడదాం. ఇక్కడ ఉంటా పాడండి. ఒరే మంగళ మాని పాడరు మల్లయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు ఎల్లమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు బీరయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు రాజన్న నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు రాజన్న నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు గణపయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరే ఎల్లమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరే దుర్గమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు మల్లయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు గంగమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే గంగ మంగళ మాని పాడరే పోసవ్వ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే అరతువరే మంగళారతువరు దేవాన జ్యోతులకు నివల్లివ్వరు. ఒరే హరతువరే మంగళారతువరు దేవాన జ్యోతులకు నివల్లివ్వరు. ఒరే పూలేమో పూసినాయి పూజ చెయ్యరే వరంబాయి జగమల్ల సాల చెప్పరు. ఒరే పూలేమో పూసినాయి పూజ చెయ్యరే అయ్యో కౌరెల్లి మల్లు భారతివ్వరు. కొమరలి మల్లయ్య నీకు కొమరలి మల్లయ్య నీకు వైలని మల్లయ్య నీకు ముజ్జిగ మల్లయ్య నీకు ఆ పుట్టల మల్లయ్య నీకు గట్టుల మల్లయ్య నీకు ఒరే కాకల మల్లయ్య నీకు ఆ కందులని మల్లయ్య నీకు ఆ కత్రసాల మల్లయ్యకు ఆ పుట్టల మల్లయ్య నీకు ఆ గట్టుల మల్లయ్య నీకు దుంపెడ మల్లయ్య నీకు ఒరే దుబ్బారా జైన నీకు ధనపురి నరసయ్య నీకు ఆ ధనపురి గంగమ్మ నీకు బిరపురి నరసయ్య నీకు ఆ కొండగట్ట మంజన్న నీకు ఎముడల రాజన్న నీకు ఆ ఎలబది పోసమ్మ నీకు ఎముడల భీమన్న నీకు అరే హారతువరే మంగళారతువరు తిరుపతి కన్నకుని వల్లి ఎవరు. ఒరే హరతువరే మంగళారతువరే తిరుపతి కన్నకుని వల్లి ఎవరు.
మంగళం మా దేవదేవునికి జై బాబా. తిరుపతి అన్న థ్యాంక్ యూ. అన్న మీకు కూడా మీరు ఒకవేళ మా ఇక్కడి దాకా వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని నలుగురికి పరిచయం చేసినందుకు మా కలమ్మ తల్లి తరపున మీకు కళాభివందనాలు అన్న. థ్యాంక్ యూ తిరుపతి అన్న. ముఖ్యంగా కోరేపు మల్లేష్ మిత్రుడు తిరుపతి అన్న ఇక్కడికి తీసుకొచ్చిండు. మరి మోతే రామన్న కూడా అందరికీ ధన్యవాదాలు. దుబాయ్ అన్నలకు కూడా ఇటువంటి కళాకారులకు ఇక్కడ గల్ఫ్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి కళాకారులకు ఖచ్చితంగా చేయుతనివ్వండి. ఏదైనా ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా ఇటువంటి బృందాలను మళ్ళా మన తెలంగాణ కల్చర్ను ఆ ఈవెంట్లో పరిచయం చేయాలంటే మీలాంటి వాళ్ళతోనే అవుతుంది. ఖచ్చితంగా ఈటీసీఏ కానీ జీటీడబ్ల్యూసీఏ కానీ ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతి అన్న లాంటి చాలా కళా బృందాలు ఇంకా హైదరాబాద్ మన దుబాయ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళకి చేయుతను అందించి వీళ్ళ ప్రతిభను గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తూ బలగం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం పెడుతూ ధన్యవాదాలు అన్న. మా కళాభివందనాలు మీకు అందరికీ. కోరే మల్లేష్ అన్న, నువ్వు మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చినావు. ఇవాళ అన్నకు పరిచయం చేసినావు, అన్నతో ప్రపంచానికి పరిచయం చేసినావు. మరుగున పడ్డ ఒగ్గు కళను మేము ఇక్కడ ఉన్నామన్నట్టు మా కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదన్న. ఎందుకంటే మేము తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి మా తాతల తండ్రులు ఒగ్గు కథ జీవనాధారం లెక్క చేసుకుంటే వచ్చిర్రు. ముసలు లేరు, వాళ్ళు సాతాకుంటారు, కొంతమంది చనిపోయారు. ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ గుర్తించలేదు. కనీసం మాకు ఒగ్గు కళాకారులకు పింఛన్ ఏర్పాటు చేయాలని మీ ఛానల్ తరపున ఆ తెలంగాణ గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి. రేవంత్ అన్న దుబాయ్ నుంచి విజ్ఞప్తి చేస్తారు సీఎం గారు. ఖచ్చితంగా చేస్తే నువ్వే వేయాలన్న, మా లెవెల్తో కాదు. అంత నమ్మకం. ఖచ్చితంగా ఒగ్గు కథ కళాకారులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ రైట్ అది. ఎందుకంటే ఇటువంటి కళ 1000 మందిలో కూడా ఒకరికి అబ్బది. ఒక కథ చెప్పాలంటే తెల్లారదాకా ఇప్పుడు ఏదన్నా చదవాలి, ఒక పాట పాడే సింగర్ ముంగడ బుక్ పెట్టుకొని పాడు చెప్తాడు అన్న, రాసుకుంటాడు. కానీ ఒగ్గు కథ అనేది రాసుకునే గంధాలలో లేదు. అది ఒక ఎదటోళ్ళు వాడితే వాళ్ళని చూసి నేర్చుకొని మునుబట్టి కలుసుడే తప్పితే ఇంకోటి లేదన్న. ఏ కథ అయినా ఇప్పుడు పొలం గలబో తోరీతు, పశువు గలబో తోరీతు, మక్క గలబో తోరీతు, ఇట్లా ఈ రీతు గడ్డి పోయే తోరీతు అన్నట్టు ఏ లైన్ ఏ మునం పట్టితే అదే మును ఆ కథ తీసుడు. ఇంత కళ ఇది గొప్పతనం. నేను ఎంతటి వాడిని, నేను ఒక పై సంబంధం కాదు. కానీ ఈ కళను పుట్టించింది ఏ తాతల నాడు తండ్రుల నాడు భూగోళం పుట్టినప్పుడు పుట్టింది ఇయ్యాల కాదు. ఇది చెప్పుకుంటూ వస్తారు. ఇట్నే సాగుతుందన్న. మేము మా తర్వాత మా పిల్లలు కూడా చెప్పవలసిందే. కొమరెల్లి మల్లన్న మా కులదైవం. ఓకే, అతని ఆశీస్సులతోనే ఇయ్యలేదాకా మేము ఇక్కడ ఉన్నామన్న. మీ తరపున మీ ఛానల్ తరపున థ్యాంక్ యూ అన్న. తిరుపతి అన్న ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఈ బలగం టీవీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. కళాకారులై గల్ఫ్ అన్నలై అందరికీ మా వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ గల్పులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ రాలేకపోయారు. ఇవాళ టైము వాళ్ళకు లేదు, పనులు నిమిత్తం పేరు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ మా దగ్గర ఉండలేకపోయారు. మీరు ఎవరు తప్పు పట్టుకోవద్దు, మీకు శనార్థి కుల బాంధవులకు. ఎందుకంటే మేము ఎవరినో ఉద్దేశించి కాదు, మాకు మేము చేసుకునేది కాదు. సడన్గా అనుకోకుండా వచ్చింది. అన్న వచ్చిండు, అన్న కుదరదు, అన్న ఇయ్యాలని మనకు తీరుతా అన్న అన్నాక సరిపోనని 3-4 మనందరి తరపున, మన ఒగ్గు కళాకారులు అందరి తరపున మేము ఇవాళ ఈ బలగం టీవీలో కనబడుతున్నాం. ఇది మా ఒక్కళ్ళ గొప్పతనం కాదు, మేము ఒక్కళ్ళం అది కావాలని కాదు, మన అందరిది. మీరు ఎవ్వరు నారాజు కావద్దు. అన్న కులానికి క్షణార్థి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.